హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వరూపాస్ కిచెన్. టుడే మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీని చేసి చూపించబోతున్నాను. పిల్లలు అందరూ లైక్ చేసే ఆ రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీని చాలా సింపుల్గా ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ ఎగ్ కర్రీని వేడివేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి మరియు పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి మార్నింగ్ క్విక్గా రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా పూరి చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ ఎగ్ కర్రీని చాలా ఈజీగా చేసేయచ్చు. బ్యాచిలర్స్ కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళు చాలా ఈజీ మెథడ్లో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి నేను చేసిన స్టైల్లో డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఎగ్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఎగ్ కర్రీని చేయడానికి 10 ఆనియన్స్ అలా మీడియం సైజ్ తీసుకున్నాను. వీటిని చాలా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి. 4 పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతాకు తీసుకోవాలి. ఎగ్ కర్రీని చేయడానికి ఇలా రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఐటమ్స్ ఏనండి. పసుపు, ఆవాలు, జీలకర్ర, కారం, సాల్ట్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా తీసుకోవాలి. ఇక్కడ ఎగ్ కర్రీని చేయడానికి ఇలా వెడల్పాటి కడాయిని తీసుకోవాలి. ఇందులో హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి అందులోనే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి కరివేపాకు వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇలా మనం 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని ఇలా ముందే వేయాలి. ఇలా ముందు వేయడం వలన ఆనియన్స్ మనకి తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా సాల్ట్, ఆనియన్స్ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మూత తీసాక దీంట్లో కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకును వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1.5 టేబుల్ స్పూన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా ఇంకొక 1 మినిట్ అలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఇందులో కారం 2 స్మాల్ టేబుల్ స్పూన్ వేసి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు ముందే వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలానే యాస్టీస్ చేసి చేయండి. చూడండి, ఇక్కడ 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ అనేవి మనకి చక్కగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయ్యాకే మనం ఆనియన్స్ని ఇలా కొద్దిగా సైడ్కి అని గుంటలా చేసుకొని అందులో మనం ఎగ్స్ని పగలకొట్టి వేయాలి. ఇలా వేయడం వలన ఎల్లో ఎగ్ అనేది అలానే ఉండి మనకి ఎగ్ కర్రీకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే యాస్టీస్ చేసి చేయండి. మిగతా ఎగ్స్ని కూడా ఒక్కొక్కటిగా ఇలా అన్నింటినీ గుంటలా చేసి అందులో ఎగ్స్ని పగలగొట్టి చేసి చేయండి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగానే చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఇక్కడ వెడల్పాటి కడాయి అయితేనే ఇలా మనకి ఎగ్ కర్రీ చక్కగా కుదురుతుంది. ఇలా దీనిపైన కొద్దిగా సాల్ట్ని వేయడం వలన కూడా కర్రీ టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 మినిట్ ఫ్రై అయ్యాక మూత తీసి ఇలా మనం ఎగ్స్ని ఇలా ఉల్టా తిప్పివేసి 2 వైపులా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ అనేవి మనకి ఏం చెదరకుండా ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఇలా ఉంటేనే మనకి ఎగ్ కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 2 వైపు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక చూడండి, ఎగ్ కర్రీ చాలా బాగా కుదిరింది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయితేనే మనకి కర్రీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎగ్ కర్రీ ఎంత బాగా వచ్చింది, కలర్ఫుల్గా సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారుగా, ఈ ఎగ్ కర్రీని మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునో. మనకు ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ ఎగ్ కర్రీని చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా చేసేయచ్చు. కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వస్తుంది. డిస్క్రిప్షన్లో కరెక్ట్ మెజర్మెంట్స్, ఇంగ్రీడియంట్స్ ఫాలో అయ్యి నేను చేసిన స్టైల్లో డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ఇలా ఎగ్ని ఆఫ్ చేసి చూస్తే ఎల్లో ఎగ్ కూడా చక్కగా ఫ్రై అయింది. ఫైనలీ కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే,
సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా, సూపర్గా, టేస్టీగా రెడీ అయిపోయింది. మీరైతే ఈ ఎగ్ కర్రీ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకుండా డెఫినెట్గా నేను చేసిన విధంగా యాజ్ టీజ్ చేసి చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫైనలీ వావ్, ఎగ్ కర్రీ సూపర్గా, కలర్ఫుల్గా, సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇలా ఎగ్ కర్రీని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీ ఇష్టం లేని వారంటూ ఎవ్వరు ఉండరు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. రైస్లోకి ఇలా ఎగ్ కర్రీని చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చేసినా కూడా ఈ ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలోకి కూడా ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా చపాతీలోకి ఎగ్ కర్రీని పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేను చేసిన రెసిపీస్ కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అగైన్ స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ ఎవ్రీవన్.